ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాక్యమునకు సిద్ధపడదాం. మా స్తుతులకు కారణభూతుడు ఉన్న గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీ కృపచేత అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత మాతో మాట్లాడము. కార్యక్రమం ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 37వ కీర్తన 7వ వచనం నుండి 9వ వచనం వరకు వాక్య భాగమును చదువుకుందాం. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసనపడకుము. దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసనపడకుము. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసనపడకుము, అది కీడికే కారణము. కీడి చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. మనము చదివిన వాక్య భాగములో ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యము ఓపికతో సహనముతో ఉండటం నేర్చుకోమంటున్నాడు. రెండవది, దేవుని యొక్క సమయము కోసము వేచి ఉండమంటున్నాడు. వ్యర్థమైన కోపమును, ఇతరులపైన శత్రువుతోను చూపించే కార్యములను మానుకోమంటున్నాడు. కారణం ఏమంటే, ప్రభు తన యొక్క సమయమున సమస్తమును నీకు చేయువాడుగా ఉన్నాడు. అనేక సార్లు మనము దేవుని యొక్క ఆశీర్వాదమును పోగొట్టుకునేదానికి కారణం ఏమిటంటే, ప్రభు మన కోసం ఒక సమయాన్ని నియమించి ఉన్నాడు. అంతవరకు ఓపికతో నీవు వేచి ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అయితే నేను ఏం చేస్తున్నావంటే, దేవుని సమయానికన్నా ముందుగానే ఇంకా జరగలేదు అన్న ఒక ఆవేదనతో మన యొక్క సొంత ప్రయత్నాల ద్వారాగా అనేక కార్యములను చేయాలని ప్రయత్నించిన వారిగా, ఆ ప్రయాసలో అనేక సార్లు ఓటమిని చూసేవారిగా ఉంటున్నాం. అయితే మన ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యము, నీతో నాతో మాట్లాడుచున్న కార్యము వేచి ఉండము. సమయం వచ్చేంత వరకు వేచి ఉండము. నీవు ఓపికతో ఉన్నట్లయితే ఆశీర్వాదం నీ జీవితములో చూడగలవు. నీవు ఇతరులను చూసి ఎటువంటి కలవరము చెందవద్దు. నీవు ఇతరుల వైపు చూసి వారు ఆశీర్వదించబడుచు, వారు ఇలాంటి కార్యములు చేస్తున్నారు, అనేకులకు హానికరమైన కార్యములు చేస్తున్నారు, అయినను వారు బాగున్నారు, నేను దేవుని సేవించేవాడను, ఆయనను వెంబడించేవాడను, నా జీవితంలో ఇలాంటి కష్టములు ఉన్నాయి, ఇలాంటి నష్టాలు ఉన్నాయి అని నీవు ఎంత మాత్రము కలవరము చెందకుండగా ఓపికతో ఆయన వైపు చూసి ముందుకు నడవటము నేర్చుకో. అప్పుడు ప్రభు తన యొక్క కృపను నీకు అనుగ్రహిస్తానని వాగ్దానము చేయించినాడు. తగిన సమయం వచ్చినప్పుడు నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. తగిన సమయం వచ్చినప్పుడు నీ జీవితమును ఆయన ఆశీర్వాదకరముగా మారుస్తాడు. నీలో ఉన్న బలహీనతలను తీసివేసి నిన్ను బలపరిచి, ఎక్కడైతే నీవు అవమానము పొందినావో, ఎక్కడైతే ఇతరులు నిన్ను అవమానపరిచినారో వారి మధ్యలో నిన్ను లేవనెత్తి నిన్ను ఆశీర్వదించేవాడిగా ప్రభు ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. సమయం వచ్చేంత వరకు వేచి ఉండటానికి నేను ఆశ కలిగి ఉండాలి. సమయం రాకముందే జరగలేదని కలవరము చెందవద్దు. అన్యాయస్తుడు అన్యాయము చేస్తుంటే నీవు మౌనముగా వేచి ఉండు. ఎందుకంటే ప్రభు సమయం వచ్చినప్పుడు ఆ కార్యములను ప్రభు నీకు ఆశీర్వాదకరముగా మార్చగలడు. యోసేపు జీవితంలో చూసినట్లయితే తన అన్నల ద్వారాగా ద్వేషించబడ్డాడు, బానిసగా అమ్మివేయబడ్డాడు, పోతీఫర్ ఇంట్లో పనివాడిగా ఉండి అన్యాయపు నిందను మోసి చెరకు వెళ్ళినాడు. కానీ ఇవన్నిటి మధ్యలో దేవుని ఎదుట నమ్మకముగా ఉన్నాడు, దేవుని వైపు చూసినాడు. ఆయన ఎదుట తన యొక్క హృదయమును యథార్థముగా కాపాడుకుంటున్నాడు. తనకు విరోధముగా కార్యములు చేసిన వారి గురించి ఎన్నడూ తలంచలేదు, ఎన్నడూ
ఇలా చేశారన్న బాధ అతని జీవితం లేదు. ఇది తన యొక్క సహోదరులు తిరిగి వచ్చినప్పుడు వారితో మాట్లాడే సంభాషణలో చూడగలము. వారిని కూడా ప్రేమించినాడు. సమయం వచ్చేంత వరకు మౌనముగా ఉన్నాడు. ప్రభు ఆయనను ఉన్నతమైన స్థితికి లేవనెత్తి ఐగుప్తు దేశమును పరిపాలించే రాజుకు తర్వాత అంతటి వాడిగా ఆయనను హెచ్చించినాడు. ఫరో తర్వాత అంతటి వాడిగా హెచ్చించబడటకు కారణం ఏమిటంటే తాను తనకు విరోధముగా లేచిన వారిని అన్యాయస్తులను చూడలేదు. ప్రభు సమయము కోసం వేచి ఉన్నాడు. ప్రభు కొరకు తన యొక్క హృదయమును యథార్థముగా కాపాడుకున్నాడు. తాను ఎటువంటి స్థితిలో ఉన్నను సరే దేవునికి దూరముగా వెళ్ళలేదు కనుకనే ప్రభు ఆయనను అంతగా లేవనెత్తినాడు. నీ జీవితములో, నా జీవితములో కూడా ప్రభు లాంటి కార్యములు చేయాలనేది ఆశ కలిగి ఉన్నాడు. అయితే అనేక సార్లు మన యొక్క తొందరబాటును బట్టి, నీవు నేను తొందరపడి తీసుకునే నిర్ణయాలను బట్టి దేవుని యొక్క కృపను సొగములోనే పోగొట్టుకుంటున్నాను. దేవుని యొక్క కృప సంపూర్ణంగా అనుగ్రహించబడిన దానికి కారణము మనలో ఉన్న తొందరబాటే అని గ్రహించుకొని ప్రభు సెలవిచ్చిన రీతిగా ఓపికతో ఆయన జవాబు ఇచ్చి ఆయన ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చేంత వరకు ఓపికతో సహనముతో ఆయన వైపు చూసి ఆయన కృపను సంపాదించుకునేదానికి ప్రయత్నించుము. ప్రభు తన కృప చేత నిన్ను ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయమున నీవు మాకు అనుగ్రహించిన ఈ హెచ్చరికలు బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి, నీ కృప మాకు నాయన గొప్ప ఆశీర్వాదమును గ్రహించుకుంటూ దేవా, మా చుట్టూన వారిని కాక నీ వైపు చూసి నీ సమయం వచ్చేంత వరకు నాయన వేచి ఉండే దేవా, ఆ కృపను మాకు అనుగ్రహించమని, మాలో ఉన్న నాయన తొందరబాటు స్వభావము నుండి దేవా, కలవరము చెందే స్వభావము నుండి ఇతరుల పట్ల నాయన కోపము, అసూయ, ద్వేషమును మాలో ప్రవేశపెట్టే ఆ తలంపుల నుండి మమ్మల్ని విమోచించి నీ కోసము నాయన వేచి ఉండేదానికి, నీ సమయము కోసం ఎదురు చూసేదానికి నాకును మాకును సహాయము చేయమని దేవా, నీ వాక్యము చేత నీవు మాతో మాట్లాడిన నీ యొక్క కార్యముల కోసం వందనాలు చెల్లించుకుంటూ దేవా, నీ యొక్క వాక్యమును ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.